ఇది మనస్సును ఆకర్షించే సహజ వనరుల సమాహారం. ప్రకృతి అందాలతో ముడిపడిన జీవన వేదిక. ఇక్కడ చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాలు, ప్రతి జీవి మనకో కథ చెబుతుంది. ఇక్కడి రాజు సింహం. ధైర్యం, న్యాయం, సమతా సింహానికి గుణాలుగా పేరెన్నిక పొందాయి. కాని ఈ వనంలో ఇప్పుడు పీడకల కప్పుకుంటోంది. ప్రకృతి రుద్రమూర్తిగా మారింది. కరువు వచ్చి చెట్లను ఎండిపోయేలా చేసింది. పక్షులు వలస వెళ్తున్నాయి, జంతువులు ఆహారం లేక చనిపోతున్నాయి. అడవి రోదిస్తోంది. సింహం తన బాధిత ప్రాణులను చూడలేకపోయింది. ఇది కేవలం తన రాజ్యాన్ని మాత్రమే కాదు, తన బాధ్యతను కూడా. ప్రకృతిని కాపాడాలి, నా ప్రజలను రక్షించాలి అనుకుంటుంది. సింహం తన రాజ్యంలోని జంతువులను ఒక చోట చేర్చి సలహా అడిగింది. అందరూ కలిసి పనిచేస్తే మాత్రమే కరువును జయించగలమని నిర్ణయించుకున్నారు. అడవిలో ప్రతి జీవి ఒకరిని ఒకరు సహాయం చేశారు. మళ్లీ ప్రకృతి పునరుజ్జీవనమైంది. చెట్లు పచ్చగా మారాయి, జలధారలు నడవడం మొదలైంది, పక్షులు తిరిగొచ్చాయి. సింహం తన రాజ్యాన్ని కేవలం జంతువులకు మాత్రమే కాక మనసుకు హాయిగా ఉండే సృష్టిగా మార్చింది. మనకిచ్చే పాఠం: ప్రకృతిని కాపాడితే మనమే రక్షించబడతాం.